ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ నిన్నైతే ఒక చిన్న సంఘటన అయితే జరిగింది. సో నేనేం చేసినంటే, చిన్న పీల్ నుండి వచ్చిన తర్వాత నా కోడ్లకి అయితే సరే మనం ఏం చేద్దాం అంటే బయటకు వదులుదాము. వర్షాకాలం కదా, కొంచెం వర్షం వదిలింది కాబట్టి, అంటే వర్షాకాలమే కాకపోతే కొంచెం వర్షం అయితే కొంచెం సో వదిలింది కదా, మనం కొంచెం ఏం చేద్దాం అంటే బయట కోళ్ళకి వదిలితే కొంచెం చిన్న ఏమంటారు మేత, అంటే పురుగులు లాంటివి తింటే మరి తొందరగా గ్రోత్ వస్తుంది, బాగుంటుంది కదా, మనకు మేత ఖర్చు కూడా పెద్దగా ఉండదు అనేసి ఆలోచించి కోళ్ళకైతే ఆ సైడ్ నుంచి బయటకైతే వదిలేయడం జరిగింది. ఆ సైడ్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే, నేను ఇక్కడికే మన నెమలి పుంజి అయితే పందెం చేసింది కదా మొన్న రీసెంట్గానే, అంటే మొన్న ఒక 2 రోజులకు ముందు మన నెమలి పుంజి అయితే పందెం చేసింది. దానికి ఏం చేశారంటే, టైం లేక దాన్ని గాయాల దగ్గర యాక్చువల్గా మనం కుడతాం కదా, అది కుట్టాలి, నాకు కుట్టడానికి టైం కూడలేదు, అది నేను ఇక్కడ కుడుతున్నాను. సో అంతలోపు అటువైపు గరువు ఉంది, అక్కడ చూడండి, అటు సిల్వర్ మొక్కలు వేసి ఉంటారు, అంటే కాపీ మిరియాలు అంటే ఇప్పుడే వేస్తున్నారనమాట. అక్కడ నా కోళ్ళు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే రెండు వెంటనే మనవాడైతే ఒకడు కొట్టడం జరిగింది. సో కొట్టేశాడు, అంటే నా కోళ్ళు అంటే నా ఒక ఉరిగే పిల్లకైతే కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత కాలైతే విరిగిపోయింది, ఇక్కడ కరెక్ట్ తొడలా ఉంటుంది కదా, అందులో విరిగిపోయింది అనమాట. నాకు తెలుసు వాడు, కాకపోతే ఎందుకు అనేసి ఏమని చెప్పలేదు. బట్ ఏంటంటే నేను ఏమంటున్నానంటే, ఇది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చాలామంది ఉంటారు, ఒక కోళ్ళ షెడ్ పెట్టినా కానీ, ఒక మెండగొర్రె అంటే మేకల షెడ్ పెట్టినా కానీ, అంటే ఒక షాప్ పెట్టినా దేని పెట్టినా కానీ చాలామంది ఒకరిని తొక్కడానికి ఎదగనివ్వకుండా చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అస్సలు పట్టించుకోకండి. వాడితే మనం ఇంకా మన సక్సెస్తో కొడితే అవతలకి ఇంకా గుండె జారి కిందకి బద్దలైపోయినా మనం కొట్టాలి, లేదంటే అవతలడు ఇంకా కోలుకోకుండానే మనం చేయగలగాలి. అంతకుమించి మనకి ఇంకేం లేదు. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు ఏమనిపిస్తుంది అంటే, నా టైంలో ఏం చెప్పలేకపోయాను. నీకు ఇలా కాదు, నా సక్సెస్తోనే నీకు ఇలా ఆన్సర్ చెప్దాం అన్నట్టుగా. నిజంగా ఏంటంటే కోళ్ళు అనేది ఎప్పుడు అలా కోళ్ళు కానీ ఏదైనా కానీ మనం ఒకరిని దింపడానికి అయితే ట్రై చేయకూడదు. ఒకడు ఎదుగుతుంటే ఒకటి తొక్కడానికి ట్రై చేస్తాడు, అది ఎక్కడైనా అంతే. అది జాబ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, అది ఏదైనా కానీ ప్రతి పనిలో, అంటే ఈ లోకంలో ఎదగడానికి ఒకటే కాదు కదా, ప్రతి ఒక్క దారి ఉంటుంది. సో అదనమాట నాకు అదే అనిపించింది. ఏంటంటే ఎందుకు ఇలా చేసాడని అనిపించింది. నేను రోజుకి కోళ్ళకైతే మూవ్ చేస్తున్నాను షెడ్ దగ్గర, జస్ట్ పిల్లతల్లిని మాత్రమే, తల్లి పిల్లల్ని మాత్రమే బయటకు వదులుతున్నాను. ఎందుకంటే కొంచెం కోళ్ళు ఆ పురుగులు తింటే కొంచెం బాగుంటుంది అనేసి. సో అది ఫ్రెండ్స్, అలా చేస్తున్నారు అనమాట చాలామంది. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అలాంటి వాళ్ళు మన సక్సెస్తోనే ఇంకా ఆన్సర్ చెప్పాలి, ఇంకేం లేదు. సో ఫుల్ కసి మీద ఉన్నాను. రీసెంట్గా కూడా పందెం చేసింది కదా, సో దాని గురించి కొంచెం మరి వాళ్ళకి తెలిసే ఉంటుంది బహుశా. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది